నమస్కారం అండి. నా పేరు విలాస్ జంబ్లా. ఈరోజు న్యూజెర్సీ సాయిదత్త పీఠంలో మేము అందరము కమ్యూనిటీ లీడర్స్ అంతా కలిసి పహల్గామ్లో జరిగినటువంటి ఏదైతే పర్యాటకులని వెతికి ఎవరైతే ఉగ్రవాదులు చంపారో దానికి నిరసనగా ఈరోజు దానికి సంఘీభావంగా అమరులకి మేము ఇక్కడ క్యాండిల్ ర్యాలీ చేశాము. మాకు ఈ సంఘటన తెలిసినప్పటి నుంచి హృదయ విచారకరమైనటువంటి విషయం. ఇది ఎంతో బాధగా ఉంది ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల. కానీ ఉగ్రవాదులు పన్నిన పన్నాగంలో మనము చాలా గుండె ధైర్యంగా ఉండాలి. వాళ్ళు ఏదైతే హిందువు అని తెలుసుకోవడానికి బట్టలు ఇప్పి తెలుసుకొని హిందువు అని చెప్పి చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మన దగ్గర భారతదేశంలో హిందూ ముస్లిం మైనారిటీలు ఎవరైతే ఉన్నారో మన మధ్య ఐక్యతని చెడగొట్టడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పన్నాగం ఇది మహిళలను చంపకుండా తర్వాత ఓన్లీ వాళ్ళని చంపి హిందువునే చంపుతామన్నట్టుగా వాళ్ళు చెప్పడం, దానివల్ల వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాం. మనం ఆ ట్రాప్లో పడకుండా భారతీయులందరూ ఒక్కటే అని చెప్పి మనం నినాదం ఇవ్వాలి. ఎవరైతే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చారో కొంతమంది దుర్మార్గులు వాళ్ళని పట్టుకొని వాళ్ళని శిక్షించాలి ముందుగా. అదేవిధంగా మనందరం కూడా ఒక్కతాటి మీదకి వచ్చి మన భారతీయతను మన ప్రగాఢ సంతాపాన్ని తెలియాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఎవరైతే కశ్మీర్కి పర్యాటక రంగాన్ని దెబ్బతీయాలని ఇలాంటి సంఘటనలు చేస్తున్నారో మరొక్కసారి చెప్తున్నాం, కశ్మీర్ మనది, కశ్మీర్ అభివృద్ధి చెందుతుంది, కశ్మీర్ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. దానికి మనం అందరము కాశ్మీర్కి వెళ్తాము, కాశ్మీర్లో ఉంటాము. ఎవరో 5-6 మంది వచ్చి గన్నులు పెట్టినంత మాత్రాన భయపడే భారతదేశం కాదు. దానికి నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజలు వెన్నుదన్నుగా ఉన్నారు. వాడు ఒక్కడు వస్తే లాస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్ ఎలా చేస్తామో ఈసారి అంతకు పెద్ద ఎత్తున చేయాలని మేము అందరం ప్రగాఢ విశ్వాసం కోరుతున్నాం. పాకిస్తాన్ ఉగ్ర పేరిత ఎవరైతే ముఠాలు ఉన్నాయో వాటిని విచ్ఛిన్నం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. వాళ్ళు ఒక్కసారి అటాక్ చేస్తే మనం 10 సార్లు అటాక్ చేస్తామన్న భయం ఉండాలి. పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి భారతదేశం ఏదైతే 5వ ఆర్థిక వ్యవస్థ నుంచి 3వ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుందో దాన్ని మనం అలానే నిలుపుకోవాలి. మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా మనం జాగ్రత్త పడుతూ మన భారతదేశం అభివృద్ధి చెందాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, అది నరేంద్ర మోడీ గారు అయినా భారతదేశం ఎవరున్నా కూడా మన అందరం ఈ టైంలో సంఘీభావం తెలియజేయాలి. మనం అందరం ఒక్కటే అని తెలియజేయాలి. భారత్ మాతాకి జై, జై హింద్.